విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా మేదరమెట్టు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత జాకీర్ మరణించారు. రాజకీయాలకు అతీతంగా జాకీర్ అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొని వీడ్కోలు పలికారు. కుద్దూజ్ నగర్ నుంచి ఫతేఖాన్పేట కలాన్ మసీద్ వరకు జాకీర్ అంతిమయాత్ర సాగింది. సమాజ శ్రేయస్సు, ముస్లిం ఉన్నతికి జాకీర్ చేసిన సేవలను పలువురు కొనియాడారు. నిబద్ధత కలిగిన నేతను కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని మంత్రి నారాయణ అన్నారు. జాకీర్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు మంత్రి నారాయణ. నిన్న ఏదైతే యాక్సిడెంట్ జరిగి జాఫర్ జకీర్ మేమంతా జకీర్ అని పిలుస్తున్నాము, వారి చనిపోవడం నిజంగా ఊహించింది. ఎందుకంటే అజాత శత్రువు, అతను ఎవరితోనూ తగాదాలుగా అనేది ఉండదు. ప్రజల కోసం, సమాజం కోసం కష్టపడే వ్యక్తి. ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడినా డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాడు, కానీ వేరే విషయాలు ఏమి మాట్లాడేవాడు కాదు. అటువంటి వ్యక్తి యాక్చువల్గా చనిపోవటం అటు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా ముస్లిం యొక్క సమాజానికి కూడా ఎంతో తీరని లోటు.